అంటే చాలా వరకమ్మా ఈ ఏజ్‌లో మనం ఏమనుకుంటామంటే డబ్బులు మన దగ్గర ఉండాలి. రేపు పిల్లలు మనకు చూస్తారో లేరో మంచిగా ఉండాలని అనుకుంటారు గదా! మీరు కష్టపడ్డ డబ్బులన్నీ సినిమాకి పెట్టేసారు గదా! ఏ ధైర్యంతో పెట్టారు? చేయాలని పెట్టాం డబ్బులు. ఎంత కష్టం చేసినా గానీ ఎవరికి తెలియము గదా! అవును. పొలము, బర్రెలు, మేకలు ఇన్ని రకాలు చేస్తాం. కొండకు పోయి గడ్డి తెత్తాం, అన్నీ తెత్తాం. ఇయన్నీ చేయంగలేదు ఇదెందుకు చేయలేమని చెప్పి పట్టుదలతోటి ఉదరా ఉదరా 20 సంవత్సరాల మించి డబ్బులు దాసి అబ్బా! సినిమా చేపిచ్చుకున్నా ఈ రోజుకి. 20 సంవత్సరాల కష్టం ఇదిప్పుడు. 20 సంవత్సరాల కష్టం. ఓకే. 8 సంవత్సరాల మించి ఇది మళ్ళీ చేయటం. 30 సంవత్సరాలయింది మొత్తం డబ్బులు దాచిందైతే, ఈ సినిమా చేసిందైతే. ఎన్ని 8 సంవత్సరాలెళ్ళి 9దో సంవత్సరం మేము సినిమా మొదలుపెట్టి. 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అవుతుందా? మా దగ్గర డబ్బులు లేక ఉన్నప్పుడు సంపాదించుకొని కష్టం చేసి రైతు పని చేసుకొని కూలి పని చేసుకొని రూపాయి సంపాదించుకోవటం కొంచెం కొంచెం చేపించుకుంటా ఈ రోజుకి సినిమాకు పూర్తి చేశాం. 'బాహుబలి' కన్నా ఎక్కువ గదా! ఎక్కువ సంవత్సరాలు ఇది. 8, 9 సంవత్సరాలంటే. ఫస్ట్ మీరు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎంతుండేమ్మా మీ దగ్గర అమౌంట్? దగ్గర అన్ని అప్పుడు దాచిపెట్టుకున్న డబ్బులు ఒక 30, 1,00,000 అటు ఇటు 30 దాకా ఉన్నాయి. ఓకే. వాళ్ళకి చూపించే వరకు 30 అప్పటికి తెలీదు ఎంత ఉంది. రోజు వేసేవి కదా అవి. అవునవును. బర్రె పాడి చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, మల్లెపూలు, కూరగాయలు అన్ని అమ్ముతా నేను. హ్మ్. అన్ని అమ్ముకుంటా రూపాయికి రూపాయి దాచి పెట్టా. ఈ రోజు ఎండాకాలం బర్రెలు చేసినాక ఏం పని ఉంది మాకు. అప్పుడు పూలు కూడా ఒక తోటలో పూలు నాటుకొని బంతి పూలు గాని, మల్లె పూలు గాని, కూరగాయలు గాని ఇట్లాంటి మొత్తం సంవత్సరం నాటుకుంటాం. అన్ని అమ్ముకుంటాను, ఎత్తున పెట్టుకొని అమ్ముకొని పొదుగుకి వరకు వదరా 1000 రూపాయలు సంపాదన వస్తుంది నాకు. ఆ 5 రూపాయలలో వాళ్ళకి కొంచెం ఇస్తా, కొంచెం నేను ఎండాకాలం టైంలో కూడా మంచి మే నెలలో కూడా మల్లెపూలు తీసుకొచ్చి అమ్ముతా నేను. బాగా కష్టం చేసే అప్పటి నుంచి ఇప్పటికి కూడా కష్టమే.